నగరపాలక సంస్థలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు. కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, మాజీ మంత్రి అంబటి రాంబాబుల మధ్య ప్రమాణాల గోల నగరంలో హాట్ టాపిక్గా మారింది. ఫ్యాను గాలితో గెలిచిన కార్పొరేటర్లు సంతలో పశువులు కొన్నట్టుగా తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు. ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు, మా కార్యకర్తల అండతో గెలిచిన వాళ్ళు, మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు. దానికి పెమ్మసానికి ఎవరు కూడా కండవ కప్పెట్టినాడు, ఒకరితో ఇద్దరు. వాళ్ళందరూ వారి అభివృద్ధి కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు, రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా? ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు, మీడియాకి తెలుసు, గుంటూరు ప్రజలకు తెలుసు. చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొనటానికి తిరుగుతున్నారు. నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు. ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి, మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు. కాబట్టి మాకు దిమాకా లేదు. వారికి అధికారం ఉంది, వాళ్ళకి బాగా దిమాకా ఉంది. మాకు అధికారం లేదు, దిమాకా లేదు. పెమ్మసాని గారికి, తెలుగుదేశం నాయకులకి బాగా దిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి. నైతికమైన విలువలు పాటించుకోకుండా సంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు. ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాలు అవుతారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి. ఏది శాశ్వతం కాదు. ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు, ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు. ఉల్టా సీదా అయిపోతాయి. సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది. కొద్దిగా తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా. లైన్లో ఉన్నాను. ఆయన పేరేంటి, వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్లో ఉన్నాడు, అప్పిరెడ్డి కూడా లైన్లో ఉన్నాడు, డైమండ్ కూడా లైన్లో ఉన్నాడు, మేయర్ కూడా లైన్లో, అందరూ లైన్లో ఉన్నాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు పిచ్చి మాటలు? డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళ లైన్లో ఉంటాడు. ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు, వెళ్ళారు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పాను మళ్ళీ మాట. డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి చూసి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు, పిట్ట కథలు? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మీరు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, జరిగిద్ది. ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా. మేయర్ డిప్యూటీ మేయర్ ఓ డిప్యూటీ మేయర్ని తీసుకుపోయారు మీరు. అరే మేము కక్కిన కూటికి ఆశపడతాయిందయ్యా బాబు. మా పార్టీ తరఫున గెలిచారు, మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు, మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని భుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు. మా వాళ్ళ కోసం కక్కుర్తి పడతారు స్వామి. దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లను గెలిపించుకోండి, మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా. ఎందుకు మేము గెలిపించుకున్న వాళ్ళ గురించి ఆశపడుతున్నారు మీరు? ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు? ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా? ఎన్ని కబుర్లు చెప్పినా ఏముంటుంది దీనిలో? అదేమంటే 30 మంది లైన్లో ఉన్నారు, అంబటి రాంబాబు లైన్లో ఉన్నాడు, వేణుగోపాల్ రెడ్డి లైన్లో ఉన్నాడు. ఇవన్నీ ఈ పిట్ట కథలు. ఈ కథలు చెప్తే ఎవరు వింటారు? మనకు తెలీదా? ఇవన్నీ చూస్తూనే ఉన్నాం, నో ప్రాబ్లం. మేయర్ గద్దెని కూడా దించమను. ఇవన్నీ దించిన జరిగేది ఏంటి? చంద్రబాబు గద్దె కూడా దిగిపోతాడు. ఇంకోసింపోయి దించడం మొదలెడితే వాళ్ళ చేతిలోనే ఉందా? ప్రజల చేతిలో లేదా? మీరెవళ్ళే దించడానికి? ప్రజలు ఎన్నుకున్నటువంటి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు మాదిరిగా ఎలా పడితే అలా మాట్లాడేవాళ్ళం కాదని ఆయన అన్నారు. వైసీపీ హయాంలో టీడీపీలో గెలిచిన వారిని
చేర్చుకోలేదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీలో జరిగిన కుంభకోణంలో అవినీతి జరగలేదని దమ్ముందా అని ప్రశ్నించారు. 2019 నుంచి 24 వరకు టీడీపీ నాయకులు ఎలా కొన్నారో చెప్పని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి కళారా చూస్తున్నాము. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధిలో మేము కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందని ఇంతటి అభివృద్ధి కారణమైనటువంటి మన ఎంపీ గారు ఇంతవరకు 3 ఆర్ఓబీలు శాంక్షన్ చేశారంటే అది చాలా గ్రేట్ విషయము. గుంటూరుని గ్రేటర్ గుంటూరుగా తీర్చిదిద్దుతారనేటువంటి ఉద్దేశం మాకుంది. భరత్ రెడ్డి గారి సహాయంతో నేను ఆయన దగ్గర ఎంప్లాయీని, సార్ సహకారంతోనే నేను కార్పొరేటర్ అయ్యాను. అదేవిధంగా సార్ చొరవతో నేను ఈరోజు టీడీపీలో జాయిన్ అవుతున్నాను.